Okay, 71. Square root of 4ab minus 2 into a square minus b square into I. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ మనం కనుక్కోవాలి. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4ab అంటే ఫార్ములా వచ్చేసి a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. a plus b whole square minus of a minus b whole square gives 4ab. సో ఈ విధంగా రియల్ పార్ట్ని రాస్తున్నాను. మైనస్ 2 ఇంటూ a square minus b square means a plus b into a minus b into I. సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ a plus b whole square, ఈ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఏ మైనస్ బి ఇంటూ ఐ హోల్ స్క్వేర్. సో ఈ మొత్తానికి ఏ మైనస్ బి ఇంటూ ఐ హోల్ స్క్వేర్గా రాశాను. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది, మళ్ళీ ఐ స్క్వేర్ అంటే -1. సో ఇట్ బికమ్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. మైనస్ 2 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఐ. సో ఇప్పుడు చూసినట్లయితే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఆ విధంగా ఉంది. సో ఇక్కడ కూడా ఏ మైనస్ బి ఇంటూ ఐకి ఒక బ్రాకెట్ తీసుకుందాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఫార్ములా వచ్చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ అంటే ఏ ప్లస్ బి మైనస్ బి అంటే ఏ మైనస్ బి ఇంటూ ఐ. సో ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అలా ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం జనరల్లీ వి గెట్. సో ఇట్ బికమ్ ఏ ప్లస్ బి minus of a minus b into I. So this is the square root. Therefore option 3 is the right answer. Okay, 72nd one. If z is equal to 2 plus 3i, then z into z bar a value adugutunnaru vallu. We know that z into z bar అంటే mod z square. So formula it is z into z bar means mod z square. So mod z square అంటే మనకి రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని స్క్వేర్ చేసి యాడ్ చేయటమే. సో 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 4 ప్లస్ 9. సో 2 అనేది రియల్ పార్ట్, 3 అనేది ఇమాజినరీ పార్ట్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది 13. Therefore option 1 is the right answer. The 73rd one. If z is equal to 3 plus I, then z plus 1 into z bar plus 1 ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో z plus 1 into z bar plus 1. z అంటే మనకు 3 plus I ప్లస్ 1, z ప్లస్ 1, z కూడా యాడ్ చేసుకోవాలి. అట్లానే సెకండ్ బ్రాకెట్లో z బార్. సో z బార్ మీన్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ 3 మైనస్ ఐ. 3 ప్లస్ ఐ బికమ్ 3 మైనస్ ఐ ప్లస్ 1. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 4 ప్లస్ ఐ ఇంటూ 4 మైనస్ ఐ. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి టైప్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16. సో 16 మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ప్లస్ 1 16 ప్లస్ 1 17. ఆప్షన్ 1. ఓకే, 74th one. z is equal to 3 minus 5i ఇచ్చారు. We have to find this value z cube minus 10z square plus 58z minus 136 ఆ వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీన్ని మనం z is equal to 3 minus 5i. సో 3ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి మనం స్క్వేరింగ్ చేసుకుందాం. z minus 3 is equal to minus 5i. So squaring on both sides. Z minus 3 whole square is equal to
minus 5y whole square. So a minus b whole square formula a square plus b square minus 2ab 2 3 6z is equal to 25 i square వచ్చేస్తుంది. సో i square అంటే -1 z square minus 6z plus 9. సో i square అంటే -1 కాబట్టి ఇది -25 లెఫ్ట్ సైడ్ వస్తే +25 is equal to 0. So finally we get z square minus 6z plus 34 is equal to 0. సో ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. z³ minus 10z square plus 58z minus 136. దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం. మనకి z³ కావాలి కాబట్టి z ఇంటూ మనకు వచ్చినటువంటి రిజల్ట్ z² minus 6z plus 34 z² minus 6z plus 34. సో ఈ విధంగా తీసుకుంటే మనకి z ఇంటూ z² z³ z ఇంటూ -6z ఇక్కడ -10 ఉంది, ఇక్కడ -6 వస్తుంది, ఇంకొక -4z² కావాలి, అట్లానే 34z. సో ఇంకొక -4z² కావాలి కాబట్టి z ఇంటూ -6z ఇక్కడ -10z², ఇంకొక -4z² కావాలి కాబట్టి సో -4 ఇంటూ మళ్ళీ ఇదే టర్మ్ మనం నోట్ చేసినట్లయితే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే z ఇంటూ z² z³ z ఇంటూ -6z -6z² -4 ఇంటూ z² -4z², ఈ రెండు యాడ్ చేసుకుంటే -10z² వచ్చేస్తుంది. సో z ఇంటూ 34z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 6 24 34 58z. ఓకే, అట్లానే సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 34 136. సో ఈ మొత్తం కూడా దీంతో ఈక్వల్ అయిపోయింది. మరి ఈ వాల్యూ మనం చూసినట్లయితే z² -6z ప్లస్ 34 అది మనకి 0గా ఉంది. సో దీన్ని మనం z ఇంటూ 0 -4 ఇంటూ 0. సో z ఇంటూ 0 0 4 ఇంటూ 0 0. సో totally we get 0. Therefore its value is 0. Option 1 is the right answer. The 75th one, z is equal to 3 plus 5 ఇచ్చారు. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. z³ plus z bar plus 198. సో z³ అంటే 3 plus 5i whole cube. z bar అంటే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ 3 minus 5i plus 198. సో ఇక్కడ a plus b whole cube ఫార్ములా a³ అంటే 3³ 27, b³ 5³ అంటే 125, i³ అంటే -i. సో -125i ప్లస్ 3a²b 3 ఇంటూ a² అంటే 9 వస్తుంది, b అంటే 5i ప్లస్ 3ab² 3 ఇంటూ a ఇంటూ b² దట్ మీన్స్ 25i². b² అంటే దీన్ని స్క్వేర్ చేయాలి, ప్లస్ 3 minus 5i ప్లస్ 198. సో ఈ మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 27 minus 125i minus 5i. సో -130i. అదేవిధంగా ఇక్కడ 9 3 27 27 5 సో 27 5 5 20 100 5 7 5 5 35 135i. ఇప్పుడు i² అంటే -1 వస్తుంది అది. సో మైనస్ టోటల్ ఇట్ బికమ్ -25 9 సో -225 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 198. ఓకే, సో 27 -125i -5i -130i. సో ఇది 9 5 45 45 3 సో 340 120 3 5 15 135i. సో i² అంటే -1. సో టోటల్ ఇట్ 25 9 225. సో టోటలీ ఇట్ ఈస్ ఈక్వల్ టు
198 plus 27, 225 minus 130i plus 135i plus 5i minus 225 plus 3. So 225 cancel అయిపోతుంది, remaining 3 plus 5i. Okay, 76th one, z is equal to a minus I by 2 ఇచ్చారు. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. మోడ్యులస్ ఆఫ్ I plus z హోల్ స్క్వేర్ మైనస్ మోడ్యులస్ ఆఫ్ I minus z హోల్ స్క్వేర్. సో మోడ్యులస్ ఆఫ్ I plus z అంటే దాని వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. a minus I by 2 హోల్ స్క్వేర్ మైనస్ మోడ్యులస్ ఆఫ్ I minus z. సో మైనస్ z కాబట్టి మైనస్ a ప్లస్ I by 2 వస్తుంది. మైనస్ a ప్లస్ I by 2 whole square. Then it become I minus I by 2. So plus I by 2 whole square minus of minus I plus I by 2 అంటే 3I by 2 whole square. So modulus అంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ను స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి సో వితౌట్ స్క్వేర్ రూట్, సో మోడ్ జెడ్ స్క్వేర్ లాగా అది రియల్ పార్ట్ని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ 1/2, 1/2ని స్క్వేర్ చేస్తే మనకి 1/4 వస్తుంది. సో మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ I by 2 హోల్ స్క్వేర్ మీన్స్ a స్క్వేర్ ప్లస్ 1/4 మైనస్ ఆఫ్ ఇక్కడ రియల్ పార్ట్ మైనస్ ఏ, దాన్ని స్క్వేర్ చేస్తే మనకి a స్క్వేర్ వచ్చేస్తుంది. ఇమాజినరీ పార్ట్ 3/2, దాన్ని స్క్వేర్ చేస్తే 9/4. సో సింప్లిఫై చేసినట్లయితే a స్క్వేర్ ప్లస్ 1/4 మైనస్ a స్క్వేర్ మైనస్ 9/4 ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/4 మైనస్ 9/4 మైనస్ 8/4. సో టోటల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు -2. Therefore option 2 is the right answer. Okay, 77th one, if the first term and a common ratio of a geometric progression, GP stands for geometric progression, are both equal to 1/2 into √3 plus I, then the absolute value of nth term. ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏ లేదంటే T1 అలానే కామన్ రేషియో ఆర్, ఈ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. 1/2 ఇంటూ √3 ప్లస్ ఐ, సారీ దిస్ ఈజ్ I, √3 ప్లస్ ఐ. ఓకే, ఇలా ఇచ్చారు. సో అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ nth టర్మ్, nth టర్మ్ యొక్క అబ్జల్యూట్ వాల్యూ, దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ nth టర్మ్. సో ముందుగా మనం nth టర్మ్ చూద్దాం. nth టర్మ్ Tn is equal to, the formula is a into r power n minus 1. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఫార్ములా అది. సో a అంటే 1/2 ఇంటూ √3 ప్లస్ ఐ, r ఈజ్ ఆల్సో సేమ్ 1/2 ఇంటూ √3 ప్లస్ ఐ. ఈ మొత్తానికి r మొత్తానికి పవర్ n minus 1. సో a ఇంటూ r పవర్ n minus 1. సో ఇది 1/2 పవర్ ఏం లేదు కాబట్టి హోల్ పవర్ 1, 1/2 పవర్ n minus 1. సో బేసెస్ ఈక్వల్ ఉండి ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం మనం. సో 1/2 హోల్ పవర్ 1, 1/2 హోల్ పవర్ n minus 1. సో +1 -1 క్యాన్సిల్ అయ్యి 1/2 హోల్ పవర్ n. అట్లానే √3 ప్లస్ ఐ హోల్ పవర్ 1, √3 ప్లస్ ఐ హోల్ పవర్ n minus 1. సో ఇక్కడ కూడా పవర్స్ యాడ్ చేసుకున్నట్లయితే √3 ప్లస్ ఐ +1 -1 క్యాన్సిల్ అయిపోయి n వచ్చేస్తుంది. అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/2 పవర్ n ఇంటూ √3 ప్లస్ ఐ హోల్ పవర్ n. సో దిస్ ఈజ్ Tn. మనము అబ్జల్యూట్ వాల్యూ కనుక్కోవాలి. దేర్ఫోర్ అబ్జల్యూట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Tn. సో మాడ్యులస్ ఆఫ్ Tn అంటే 1/2 పవర్ n, ఇది ఒక కాన్స్టాంట్ బయటే ఉంటుంది. సో √3 ప్లస్ ఐ, దానికి మనం మాడ్యులస్ కనుక్కోవాలి. √3 ప్లస్ ఐ హోల్ పవర్ n. సో 1/2 పవర్ n మాడ్యులస్ ఆఫ్ √3 ప్లస్ ఐ మీన్స్
సో రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. √3² అంటే 3 వస్తుంది, 1² అంటే 1 వస్తుంది, హోల్ పవర్ n. సో 1/2 పవర్ n √4, దిస్ ఈజ్ √4 అంటే 2 వస్తుంది, 2 పవర్ n, 2 పవర్ n, 2 పవర్ n cancel, therefore 1. Therefore absolute value of nth term, that means modulus of Tn is equal to 1. Therefore option 3 is the right answer. Okay, 78th problem. Sigma n is equal to 0 to infinity 2i/3 whole power n. దీని యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. ముందుగా దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మాని ఎక్స్పాండ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే పవర్ 0 అంటే 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ n 1 అయితే 2i/3, n 2 అయితే 2i/3 హోల్ స్క్వేర్. సో ఈ విధంగా ఇన్ఫైనైట్ టర్మ్స్, సో n 0, n 1, n 2 ఈ విధంగా మనం ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫామ్ అవుతాయి మనకి. సో ఇట్ ఈస్ ఏ ఇన్ఫైనైట్ జీపీ, ఇట్ ఈస్ ఏ ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంటే అది ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ప్లస్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇది హోల్ పవర్ 0, హోల్ పవర్ 1 హోల్ స్క్వేర్. సో పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతుంది కాబట్టి, ప్లస్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్కి ఫార్ములా వచ్చేసి a/1 - r. ఏ అంటే ఫస్ట్ టర్మ్, r అంటే కామన్ రేషియో t2/t1. సో ఏ అనేది ఫస్ట్ టర్మ్ 1/1 - r అంటే t2/t1. సో ఇది t1, t2, t3 ఈ విధంగా తీసుకున్నట్లయితే, సో t2/t1 అంటే మళ్ళీ 2i/3నే వచ్చేస్తుంది. సో ఇట్ బికమ్ ఆఫ్టర్ LCM ఇట్ ఈస్ ఈక్వల్ టు 3/3 - 2i. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇది టాలీ కాలేదు కాబట్టి మనం దీన్ని డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలి. 3 × 3 + 2i. సో డినామినేటర్ని దాని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ తోటి రేషనలైజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 3 - 2i × 3 + 2i. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 3 + 2i, 3 3 = 9 + 6i. సో డినామినేటర్లో a - b × a + b లేదా a - bi × a + bi. సో కాంప్లెక్స్ నెంబర్స్లో a - bi × a + bi అంటే a² + b² వస్తుంది. సో a² అంటే 3² 9, b² అంటే 2² 4. సో టోటల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/13 × 9 + 6i. Therefore option 1 is the right answer. Okay, 79th problem. The real value of theta for which the expression 1 - sin theta by 1 + 2i sin theta is a real number is. సో థీటా యొక్క ఏ రియల్ వాల్యూకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఒక రియల్ నెంబర్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో ముందుగా ఇది 1 - sin theta by 1 + 2i sin theta. సో డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది. సో మనం దీన్ని డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి విత్ ఇట్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. సో 1 - 1 + 2i sin theta ఇంటూ, సో దీని యొక్క కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ 1 - 2i sin theta by 1 - 2i sin theta. సో మల్టిప్లై చేసినట్లయితే న్యూమరేటర్లో 1 × 1 1, 1 × -2i sin theta, that means -2i sin theta. Next -sin theta × 1, which is equal to -sin theta. Next minus into minus plus sin theta into 2i sin theta. So 2 అంటే i2 sin square theta గా మనం రిప్రజెంట్ చేయొచ్చు.
బై డినామినేటర్లో ఏ ప్లస్ బిఐ ఇంటూ ఏ మైనస్ బిఐ. సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఏ ప్లస్ బిఐ ఇంటూ ఏ మైనస్ బిఐ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హియర్ ఏ మీన్స్ 1, సో ఏ స్క్వేర్ ఈజ్ ఆల్సో 1. బి అంటే ఐ పక్కన ఉన్నటువంటి కోఎఫిషియంట్ 2 sin θ అనేది బి ఇక్కడ. సో దాన్ని మనం బి స్క్వేర్గా రాసినట్లయితే 4 sin square θ. సో దీని ఒక కాంప్లెక్స్ నెంబర్గా అంటే ఒక రియల్ ఇమాజినరీగా మనం సపరేట్ చేసుకోవాలి. సో రియల్ చూసినట్లయితే వితౌట్ ఐ లేకుండా 1 మైనస్ sin θ అనేది తీసుకుందాం మనం. 1 మైనస్ sin θ బై 1 ప్లస్ 4 sin square θ. సో దిస్ ఈజ్ రియల్ పార్ట్ వితౌట్ ఐ లేకుండా ఉన్నటువంటిది. అట్లానే ఐ ఉన్న టర్మ్స్లో ఐ కామన్ తీసుకోవాలి. దీస్ 2 టర్మ్స్ హ్యావ్ ఐ, ఆ రెండింటిలో ఐ అనేది ఉంది. సో వాటిని మనం ఐ కామన్ తీసినట్లయితే -2 sin θ -2 sin θ ప్లస్ 2 sin square θ, -2 sin θ ప్లస్ 2 sin square θ ఇంటూ ఐ బై డినామినేటర్ 1 ప్లస్ 4 sin square θ. సో ఇది ఒక రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో వాళ్ళు క్వశ్చన్లో ద రియల్ వాల్యూ ఆఫ్ థీటా ఫర్ విచ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ రియల్ నెంబర్, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా ఒక రియల్ నెంబర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా రియల్ నెంబర్ కావాలి అంటే ఇమాజినరీ పార్ట్ 0 కావాలి. ఓకే, ఇట్ ఈస్ ఏ రియల్. సో రియల్ నెంబర్ అని చెప్పారు కాబట్టి దేర్ ఫోర్ ఇమాజినరీ పార్ట్ అనేది 0 అవుతుంది. సో ఇమాజినరీ పార్ట్ అంటే -2 sin θ ప్లస్ 2 sin square θ, -2 sin θ ప్లస్ 2 sin square θ బై 1 ప్లస్ 4 sin square θ ఈజ్ ఈక్వల్ టు 0. సో గివెన్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటిది ఒక రియల్ నెంబర్ అని చెప్పారు కాబట్టి దీన్ని మనం ఒక కాంప్లెక్స్ నెంబర్గా రియల్ ప్లస్ ఇమాజినరీగా కన్వర్ట్ చేసాం కాబట్టి ఇది రియల్ నెంబర్ కావాలంటే ఇమాజినరీ పార్ట్ అనేది 0 కావాలి. సో దట్ వీ టేక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0లోకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ -2 sin θ 2 sin square θ. సో 2 sin θ మనం కామన్ తీసినట్లయితే సో రెండిట్లో 2 sin θ ఉంది. 2 sin θ కామన్ తీస్తే 2 పోయింది, సైన్ స్క్వేర్లో సైన్ పోతే ఇంకొక సైన్ ఉంటుంది మైనస్. ఇక్కడ 2 sin θ మొత్తం కామన్ వచ్చింది కాబట్టి 1 మనం తీసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుండి మనకి ఈ 2 ఇంటూ కావంటే 0 వచ్చింది కాబట్టి ఇందులో ఏదైనా మనకి 0 కావచ్చు. సో sin θ అనేది 0, ఇలా తీసుకుంటే 0 వస్తుంది, ఇది తీసుకుంటే sin θ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. దేర్ఫోర్ sin θకి 2 వాల్యూస్ ఉన్నాయి, 0, 1. సో మరి ఇది ఒక రియల్ నెంబర్ కావాలంటే sin θ ప్లస్లో 0 పెట్టుకుంటే రియల్ నెంబర్ అవుతుందా, లేదంటే 1 పెట్టుకుంటే రియల్ నెంబర్ అవుతుందా? ఈ 2 వాల్యూస్లో ఏ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మన గివెన్ కాంప్లెక్స్ నెంబర్ అనేది రియల్ నెంబర్గా మారిపోతుందని చూసినట్లయితే మనం ముందుగా ఇక్కడ చూద్దాం. ఫర్ sin θ ఈజ్ ఈక్వల్ టు 0, sin θ 0 తీసుకున్నట్లయితే 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0. సో ఈ 2 కూడా జీరోస్ అయిపోతాయి. 1 బై 1 1. సో 1 అంటే అది కంప్లీట్గా ఒక రియల్ నెంబర్. దట్ ఇంప్లైస్ 1 మైనస్ sin θ బై 1 ప్లస్ 2i sin θ. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. If sin θ is equal to 0, then this value is equal to 1. That means real. సో ఇక్కడ ఐ లేదు కాబట్టి దీన్ని మనం ఒక రియల్గా మనం చూపిస్తున్నాం. సో sin θ అనేది 0 అయితేనే ఇది రియల్ అవుతుంది. సో we take sin θ 0 ఓన్లీ. therefore sin θ is equal to 0 అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే sin θ 0 అవుతుందో θ is equal to nπ. It is a general solution, okay, for sin θ is equal to 0. Comma n belongs to z. Therefore
Option 1 is the right answer. Okay, 80th problem. So the real value of theta for which the expression 1 minus sin theta by 1 plus 2i sin theta is purely imaginary is. సో థీటా యొక్క ఏ వాల్యూస్కి ఇది ఇమాజినరీగా ఉంటుంది, ప్యూర్లీ ఇమాజినరీ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో 79, 80 రెండు క్వశ్చన్స్ ఒకటే. 79లో ప్యూర్లీ రియల్ పార్ట్ అని చెప్పారు. సో 80th ప్రాబ్లంలో ప్యూర్లీ ఇమాజినరీ అని చెప్తున్నారు. సో ఇచ్చినటువంటి ఫంక్షన్ ఒకటే 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ 2i సైన్ థీటా. సో దీన్ని మనం డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేయాలి విత్ ఇట్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. దెన్ వీ గెట్ లైక్ దిస్. సో ఇప్పుడు ఒక రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్గా వచ్చింది. సో దీన్ని వాళ్ళు ప్యూర్లీ ఇమాజినరీ అని చెప్తున్నారు ఈ ప్రాబ్లంలో. ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. సో ప్యూర్లీ ఇమాజినరీ అంటే అర్థం ఏంటంటే రియల్ పార్ట్ 0 అని చెప్పేసి. దేర్ ఫోర్ ఆర్పి స్టాండ్స్ ఫర్ రియల్ పార్ట్. సో ప్యూర్లీ ఈ కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ లేదు అంటే ఆ వాల్యూ 0 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో డినామినేటర్ అనేది 0లోకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. Therefore we get sin theta is equal to 1. సో sin theta 1 అయితే ఇది కాంప్లెక్స్ నెంబర్గానే ఉంటుంది. సో 1 మైనస్ 1. సో sin theta 1 అయితే therefore జనరల్ సొల్యూషన్ theta is equal to. సో sin theta 1 అయిందంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ దాన్ని మనం ఆల్ఫాగా తీసుకుంటాం. సో సైన్కి 1 ఎప్పుడు వస్తుందంటే 90 degreesకి వచ్చేస్తుంది అది. సో జనరల్ సొల్యూషన్ theta is equal to n pi plus minus 1 whole power n into alpha, comma n belongs to z. సో sin theta is equal to k మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఇది జనరల్ సొల్యూషన్. ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే 1 అనేది ఎప్పుడు వస్తుందో మనం నోట్ చేస్తాము. సో theta is equal to n pi plus minus 1 whole power n. Alpha is the principal solution which is equal to pi by 2, comma n belongs to z. Therefore option 2 is the right answer.